హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట. అదేంటంటే రోటి పచ్చడి. రోటి పచ్చడి కూడా అస్సలు ఆయిల్ లేకుండా మజ్జిగతో దోసకాయ పచ్చడి. వినటానికే పేరు విచిత్రంగా ఉందనుకుంటున్నారా? టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ యూట్యూబ్లో లేదు, నాకు తెలిసి ఎవరు చేసినట్టు కూడా నాకు తెలియదు. ఒక్కొక్క సైడ్ ఒక్కోలా చేసుకుంటారు, అందరు ఇలా చేసుకోవాలని లేదు కదా ఫ్రెండ్స్. మా సైడ్ అయితే ఇలా చేసుకుంటారు. మా సైడ్ అంటే మాది ప్రకాశం డిస్టిక్. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా వంటలు చేసుకుంటారు కదా. మా రిలేటివ్స్లో కూడా ఇలా ఎవరు నూరిన వాళ్ళు లేరు. బట్ మేము మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నాము. కానీ ఈ పచ్చడి మా నాన్నకి చాలా చాలా ఇష్టం అనమాట. ఏం లేదు, చాలా సింపుల్గా ఆయిల్ లేకుండా విత్ ఓన్లీ మజ్జిగతో మాత్రమే చేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా అయిపోతుంది అంటే చాలా సూపర్గా ఉంటుంది. రోటి పచ్చడి అంటేనే అద్భుతంగా ఉంటుంది. అండ్ దట్ ఆయిల్ లేకుండా దోసకాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, తగినంత ఉప్పు వేసుకొని నూరుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. చూసారా, నాకు ఎంత నోరు ఊరిపోతుందో అసలుకి. మీకు కూడా కావాలి అంటే ఈ వీడియో చూసి ట్రై చేసేసేయండి. నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, మనకి కావాల్సినన్ని పచ్చిమిరకాయలు కావాల్సినవి అంటే నేను ఒక 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ ఒక 1/2 కిలో దోసకాయ తీసుకున్నాను. 1 or 2 టమోటా తీసేసుకొని ఒక పావు లీటర్ వరకు మజ్జిగ పట్టాయి ఫ్రెండ్స్. మజ్జిగ కొంచెం ఎక్కువగా ఉంటేనే పచ్చడి బాగా పప్పులా ఉంటుంది అనమాట. సో మజ్జిగ, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు, టమాటా, కొంచెం పసుపు వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఫస్ట్ పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసేసుకొని నూరుకొని, తర్వాత టమాటా వేసుకొని, తర్వాత దోసకాయ వేసుకొని, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లిపాయ వేసేసుకొని నూరుకొని, తర్వాత మనం కొత్తిమీర వేసుకుంటాం అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు మంట ఉంటాయో లేదో మనకు తెలియదు కదా. మేము నూరిన పచ్చడి అయితే కొంచెం మంట ఉందన్నమాట. మీకు మంట తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మనం ఉడకబెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం పక్కన తీసి పెట్టేసుకొని పచ్చడి అంతా నూరేసుకోండి. నూరిన తర్వాత పచ్చడి అనేది మంట లేదు అనుకోండి, ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసి కలిపి నూరుకోండి. కొంచెం మంట ఉన్నాయనుకోండి, పచ్చిమిరపకాయలు పక్కకు తీసేసి ఉంటారు కదా, ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. సో చూసారా ఎంత బాగుందా. కానీ అసలు పప్పు ఉన్నట్లే ఉంది ఫ్రెండ్స్. ఎంత సూపర్గా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దోసకాయ అంటే ఇష్టం ఉండని వాళ్ళు కూడా, దోసకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఇలా పచ్చడి చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంటుంది. Thank you so much for watching this video friends.